ముఖ్యమంత్రి కావడానికి ముందు ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు సాగిన ఆ పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజల కష్టాలు కన్నీళ్లు దగ్గరుండి చూశారు. నేను ఉన్నాను, నేను విన్నాను అంటూ అన్ని వర్గాల ప్రజలకు ధైర్యం కల్పించారు. ఆ భరోసాను చూసి ప్రజలు జగన్కు అండగా నిలిచారు. రెండు 2019 ఎన్నికల్లో 151 సీట్ల భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కుర్చీలో కూర్చున్న రోజు నుంచే తన మార్క్ పాలన అంటే ఏంటో అందరికీ తెలియజేస్తూ వచ్చారు. అధికార పగ్గాలు అందుకున్న రోజునే తన పాలసీలేంటో అధికారులకు చాలా స్పష్టంగా వివరించారు. ప్రజలకు తాను ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. మేనిఫెస్టో అంటే కేవలం ఎన్నికల్లో వాడుకుని తర్వాత పక్కన పడేసేది కాదని, దాన్ని ఒక ఖురాన్ లాగా, ఒక బైబిల్ లాగా, ఒక భగవద్గీతలాగా చూసుకోవాలని అధికారులకు సూచించారు. పార్టీ నేతలకు పదే పదే చెప్పారు. కులం చూడడం లేదు, మతం చూడడం లేదు, ప్రాంతం చూడడం లేదు, వర్గం చూడడం లేదు. చివరికి మీరు ఏ పార్టీ అని కూడా చూడకుండా వారు మన పార్టీకి ఓటు వేయకపోయినా పర్వాలేదు, అర్హత మాత్రమే ప్రామాణికంగా ఈరోజు ప్రతి కుటుంబానికి కూడా నేరుగా పోతా ఉంది. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావించిన వైఎస్ జగన్ అన్ని హామీలను అమలు చేయాల్సిందేనని అటు అధికారులకు ఇటు మంత్రులకు స్పష్టం చేశారు. ఒకసారి మాట ఇచ్చామంటే దానికోసం ఎంత దూరమైనా వెళ్లాలి అనే వ్యక్తిత్వంతో ఆయన ముందుకు కదిలారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పెన్షన్ల పెంపును మొదలుపెట్టిన వైఎస్ జగన్ ఆ తర్వాత ఒక్కొక్కటిగా మేనిఫెస్టో హామీలను అమలు చేస్తూ వచ్చారు. తన పాలనలో ప్రభుత్వ ఉద్యోగులు అడగక ముందే 12వ పీఆర్సీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులకు మెరుగైన పెన్షన్ అందించేలా గ్యారంటీ పెన్షన్ స్కీమ్ విధానానికి ఆమోదం తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు పచ్చజెండా ఊపారు. అలా ఆయన ఎన్నికల మేనిఫెస్టోల్లోని హామీల్లో 99.5% హామీలను అమలు చేశారు. ఇది ఒక రికార్డ్. దేశ చరిత్రలోనే ఏనాడు ఇలా జరగలేదు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక 99.5% అమలు చేయడం ఇదే మొదటిసారి అని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోకు అసలైన నిర్వచనాన్ని చెప్పిన జగన్ రాజకీయాలను మేలిమలుపు తిప్పారనే ప్రశంసలు ఎన్నిటినో అందుకున్నారు. రాజకీయాల్లో శూన్యంగా మారిన నైతిక విలువలకు ప్రాణం పోయడానికి జననేత చిత్తశుద్ధితో అడుగులు వేశారంటూ అభినందనలు తెలిపారు. సమస్యలు, సవాళ్లు ఎన్ని ఎదురైనా సరే మనసుంటే మార్గముంటుందని నిరూపించిన నాయకుడు వైఎస్ జగన్. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఏకంగా 56% పదవులిచ్చి సరికొత్త సామాజిక విప్లవానికి శ్రీకారం చుట్టారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే నవరత్నాలతో నవ చరిత్రకు తెరతీస్తూ 95% హామీలను అమలు చేశారు. సాధారణంగా పాలన అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి మొదటి ఏడాది పడుతుంది. అలాంటిది మొదటి ఏడాదే 95% పథకాల అమలు అనేది గతంలో ఎన్నడూ జరగలేదు. దాంతో ఆయనకు చెప్పాడంటే చేస్తాడంతే అనే పేరు వచ్చింది. ఆ విధంగా ఆయన రాజకీయాల్లో సంక్షేమాభివృద్ధి నవశకానికి నాంది పలికారు. ఓట్ల కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక అసలు మేనిఫెస్టోనే కనబడకుండా చేసిన చంద్రబాబును చూసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదే మేనిఫెస్టోని భగవద్గీత, ఖురాన్, బైబిల్లాగా చూసిన జగన్ను కూడా చూశారు. ఇచ్చిన హామీలకు అదనంగా చేయడమే కాదు, చెప్పని వాటిని కూడా జగన్ చేసి చూపించారు. వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఏడాదికి 12,500 రూపాయల చొప్పున 4 ఏళ్లలో 50,000 రూపాయలు రైతులకు ఇస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో తొలుత జగన్ ప్రకటించారు. కానీ అధికారంలోకి వచ్చాక రైతులకు ఎంత చేసినా తక్కువేనని ఆయన భావించారు. అందరికీ అన్నం పెట్టే అన్నదాతకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా నిలవాలన్నది ఆయన ఆలోచన. అందుకే 12,500 రూపాయలకు ఇంకో 1,000 రూపాయలు పెంచి మొత్తం 13,500 రూపాయల చొప్పున ప్రతి ఏడాది పంట పెట్టుబడి సాయం అందించారు.
అంటే ఒక్కో రైతుకు 5 ఏళ్లలో 67,500 రూపాయలు వారి ఖాతాల్లో నేరుగా జమయ్యేలా చేశారు. ప్రపంచమంతా కరోనా విజృంభించి అన్ని దేశాలు రాష్ట్రాలను అల్లకల్లోలం చేసింది. ఆర్థికంగా ప్రభుత్వాలన్నీ తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. కానీ వైఎస్ జగన్ మాత్రం తాను ఇచ్చిన మాట ప్రకారం అన్ని సంక్షేమ పథకాలను అమలు చేయాలని గట్టిగా భావించారు. ఆ కరోనా కష్టాలు ప్రజల మీద పడకుండా జాగ్రత్తగా చూసుకున్నారు. ప్రజలను తమ బిడ్డల్లాగా చూసుకున్నారు. వాలంటీర్ల ద్వారా ఇళ్ల వద్దకే అన్ని సమకూరేలా చేశారు. అన్ని సంక్షేమ పథకాలను కులం, మతం, ప్రాంతం, వర్గం, పార్టీలని చూడకుండా అర్హతే ప్రామాణికంగా అమలు చేశారు. 5 ఏళ్లలో సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో 2,73,756 కోట్ల రూపాయలు అందించారు. నాన్ డీబీటీ ద్వారా 4,58,360 కోట్ల రూపాయల ప్రయోజనాన్ని చేకూర్చారు. అక్కా చెల్లెమ్మలకు ఇచ్చిన మాట ప్రకారం 31 లక్షల మంది సొంతింటి కల సాకారమయ్యేలా బాటలు వేస్తూ ఇళ్ల స్థలాలు అందించారు. అంతేకాదు పక్కా గృహాలను మంజూరు చేసి నిర్మాణానికి చర్యలు చేపట్టారు. ఒకేసారి 31 లక్షల మంది మహిళలకు ఇంటి స్థలాలు ఇచ్చి వారి పేర్లతోనే రిజిస్ట్రేషన్ చేయడం అనేది దేశ చరిత్రలోనే మరెవ్వరూ చేయలేదు. గతంలో పాలకులు ఇళ్లను కట్టిస్తే ఆయన ఏకంగా ఊళ్లనే కట్టడం మొదలుపెట్టారు. ఇచ్చిన మాట కోసం మడమ తిప్పకుండా వైఎస్ జగన్ చేసిన కార్యక్రమాల్లో ఇది కూడా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిన అంశంగా నిలిచింది. ఇక సామాజిక సాధికారత విషయంలో వైఎస్ జగన్ది తిరుగులేని అడుగు. అధికారంలోకి రాక మునుపు పాదయాత్ర సమయంలో బీసీల డిక్లరేషన్ ప్రకటించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే దాన్ని అమలు చేసి చూపించారు. సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు లబ్ధి పొందేలా అత్యంత శ్రద్ధ చూపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట మేరకు నామినేటెడ్ నుంచి క్యాబినెట్ వరకు సింహభాగం పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇచ్చి సామాజిక న్యాయ విప్లవాన్ని తెచ్చారు. బీసీ ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇవ్వనన్ని మంత్రి పదవులను బీసీలకిచ్చారు. ఈ విషయమై అప్పట్లోనే దేశవ్యాప్తంగా చర్చలు జరిగాయి. సామాజిక సాధికార సాధనకు ఎలా అడుగులు వేయాలో జగన్ దేశానికి చాటి చెబుతున్నారని సామాజికవేత్తలు సైతం అప్పట్లో ప్రశంసించారు. నామినేటెడ్ పదవుల్లో పనుల్లో 50% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు, మహిళలకు రిజర్వేషన్ చేస్తూ చట్టం చేసి మరీ పదవులివ్వడం ద్వారా దేశ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ద్వారా 2022 ఏప్రిల్ 11న ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు 70% పదవులిచ్చారు. 5 డిప్యూటీ సీఎం పదవులు ఉంటే 4 పదవులు ఆ వర్గాలకే ఇచ్చారు. శాసనసభ స్పీకర్ గా బీసీ, శాసన మండలి చైర్మన్ గా ఎస్సీ, డిప్యూటీ చైర్మన్ గా మైనారిటీ మహిళకు అవకాశం ఇచ్చారు. శాసన మండలిలో 43 స్థానాలు దక్కితే 29 స్థానాలను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకే ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్ జగన్ ఆయా వర్గాలకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని కార్యక్రమాలను అక్షరాలా అమలు చేసి చూపించారు. 5 ఏళ్లలో ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా నాటి ప్రతిపక్ష చంద్రబాబు కుట్రలను, కరోనా నష్టాలను ఎదుర్కొంటూనే ముందడుగు వేశారు. స్వార్థంతో మలినమైపోయిన రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత తెచ్చేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు, అవి ఫలించిన వైనాన్ని రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా జనం చూశారు. ఒక వాక్యంలో చెప్పాలంటే సీఎం అంటే పాలకుడే కాదు సేవకుడు అని వైఎస్ జగన్ నిరూపించారు. ఇచ్చిన మాట కోసం ఎన్ని కష్టాలైనా నష్టాలైనా అనుభవిస్తూ ఆ మాటను నెరవేర్చడానికి ఎందాకైనా వెళ్లగలిగే పాలకుడిగా వైఎస్ జగన్ పేరు జన హృదయాల్లో నిలిచిపోయింది. డిసెంబర్ 21 ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా జననేతకు పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే టు యూ జగన్.